హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా అభిప్రాయం ఏంటంటే లైక్ న్యూస్లో చాలా చూస్తున్నాను. పోలీసులు కూడా ఎంత భయంకరంగా బిహేవ్ చేస్తున్నారు అంటే లైక్ అణగారిన వర్గాలని వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు అనేసి భయంకరంగా అంటే నేను న్యూస్లో చూశాను. అక్కడ పిల్లల్ని అలా కొట్టడము, అంతేకాకుండా ఒక ఉమెన్ వాళ్ళ షాప్లోకి వెళ్ళి కూడా దౌర్జన్యం చేయడము, ఇంకా చాలా ఉన్నాయండి లోపల. అంతకుముందు కూడా ఒక న్యూస్లో పాస్టర్ వాళ్ళని, వాళ్ళ వైఫ్ని, మళ్ళీ ఇంకా వేరే ఒక సహోదరుని కూడా లోపలికి తీసుకెళ్ళి వాళ్ళని భయంకరంగా చిత్రహింసలు చేయడము, ఇలాంటివన్నీ చాలా చూసాము. వీడియోస్ చూసి అసలు ఆ వీడియోస్ చూడడానికి కూడా మనసు రావట్లేదు. అంటే దాన్ని వెంటనే ఇట్లా స్క్రోల్ చేసేస్తున్నాం. అంటే చాలా బాధగా ఉంది అలాంటివి చూడ్డానికి. సో చాలా పైశాచికంగా బిహేవ్ చేస్తున్నారు. సో నిజంగా ఇది చట్టరీత్యా నేరము, వాళ్ళు అలా చేయకూడదు, చట్టాన్ని వాళ్ళు అలా తీసుకోకూడదు. చాలామంది కూడా చెప్పారు పోలీసు దగ్గరికి వెళ్తే న్యాయం జరగట్లేదని. ఇలాంటి సమయంలో తప్పకుండా కలెక్టర్ ఆఫీస్ కానీ మెజిస్ట్రేట్ ఆఫీస్ కానీ వెళ్ళడము మంచిది. ప్లస్ ఇంకొకటి రికార్డ్ చేయండి. కొన్ని మంచి మీడియాస్ ఉన్నాయి, అంటే ఎవరైతే ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళని బయట పెట్టే మీడియాస్ ఉన్నాయి. ప్లస్ క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నప్పుడు చాలామంది మీడియాస్ కవర్ చేయవు. బట్ ఇప్పుడు కొన్ని మీడియాస్ వచ్చినాయి యూట్యూబ్లో, కానీ కొన్ని మీడియాస్ టీవీ ఛానల్స్ వచ్చినాయి. సో అలాంటి ఛానల్ వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో తప్పకుండా షేర్ చేయండి. సో మిమ్మల్ని మీరు తప్పకుండా ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ మౌనంగా ఉండకండి. మీరు అన్ని సోషల్ మీడియాస్లోని తప్పకుండా మీ వాయిస్ని రేస్ చేయండి, మౌనంగా ఉండకండి. సో దాని ద్వారా తెలుస్తుంది మాకు కూడా. సో మేము కూడా దాని గురించి మేము కూడా మా వాయిస్ రేస్ చేయడానికి, మా వంతు సహాయం చేయడానికి మేము కూడా ముందుకు వస్తామన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.